హలో అండి, ఎలా ఉన్నారు? లాస్ట్ టైం నేను పోస్ట్ చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నా ఫ్రెండ్స్ చాలామంది రియాక్ట్ అయ్యారనమాట. చాలా మంచిగా అంటే మేము కుట్టడం రాదు, కానీ ఇది చూస్తే మాకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, స్టిచ్ చేయగలుగుతామని చెప్పి ఇట్లాంటివి చిన్నగా సింపుల్గా ఉండే వీడియోస్ పోస్ట్ చేయమని అడిగారు. సో అలాంటిదే ఇంకొక వీడియో నేను పోస్ట్ చేస్తున్నా. ఇప్పుడు మీరు చూసిన శారీలో ఉన్న డిజైన్కి మనకి కావాల్సిన పర్ల్స్ అనమాట. పర్ల్స్లో సైజెస్ ఉంటాయి అండ్ మనకి షుగర్ బీడ్స్ కూడా కావాలి. లాస్ట్ టైం మనం స్టిచ్ చేసిన డిజైన్ లానే ఇది కూడా కొంచెం ఎక్స్టెన్షన్ ఉంటుంది దీనికి, అంతకు మించి ఏం లేదు, మిగిలినంతా సేమే ఉంటుంది. ఇప్పుడు మనం సూదిని బయటికి తీయాలి క్లాత్ నుంచి. తర్వాత ఒక పర్ల్ మనం ఫస్ట్ దానికి నేను ఇన్సర్ట్ చేస్తున్నా, పర్ల్ వేస్తున్నాను చూడండి. దాన్ని కిందకి పర్ల్కి పక్కన కిందకి గుచ్చండి. క్లాత్కి చూసారా ఎలా పట్టుకుని ఉందో అట్లా గుచ్చగానే. ఇప్పుడు మళ్ళీ ఆ పర్ల్కి పక్కనే మళ్ళీ సూదిని పైకి తీసుకొని ఇక్కడ నాకు 8 షుగర్ బీడ్స్ పట్టాయన్నమాట. ఒక 8 యాడ్ చేస్తున్నాను. 8 తీసుకున్న తర్వాత మళ్ళీ మనం సూది ఎక్కడైతే తీసామో దానికి కొంచెం పక్కగా క్లాత్లోంచి కిందకి లాగాలి. అప్పుడు మనకి షేప్ చూసారా, షేప్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి, పర్ల్ చుట్టూ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్ ఎలా చేయాలంటే ఆ ఫ్లవర్ షేప్కి 4 వైపులా చేసుకుని సూదిని పైనుంచి కిందకి లాక్కోవాలి. అప్పుడు క్లాత్కి పట్టుకుని ఉంటుంది ఆ డిజైన్. సో జాగ్రత్తగా కుట్టుకోండి. నాకు ఇక్కడ మిగిలిన దారంతో నేను కుట్టేయగలుగుతున్నా, కానీ మీరు చూసుకోండి. మరీ ఎక్కువ పెట్టొద్దు, మరీ తక్కువ దారం కూడా వద్దు. చూసుకుని మీరు దారం అడ్జస్ట్ చేసుకోండి. చిక్కులవి పడకుండా కూడా జాగ్రత్తగా కొంచెం అలవాటు అయ్యే వరకు చూసుకొని కుట్టుకోండి, సరిపోతుంది. ఇక్కడ నేను మీకు అర్థం కావాలి కాబట్టి వేరే కలర్ థ్రెడ్ తీసుకున్నాను, కానీ మనం సేమ్ కలరే తీసుకోవాలి. ఫ్యాబ్రిక్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఫ్లవర్ షేప్ అయితే వచ్చేసింది కదా. మనం ఎక్స్టెన్షన్ ఏదైతే కొంచెం ఎక్స్ట్రా యాడ్ అయ్యింది డిజైన్లో కదా, దానికి ఒక పర్ల్ చూడండి. నేను పర్ల్ ఎలా తీసుకుంటున్నాను, గుచ్చుతున్నాను కదా. అది ఫ్లవర్కి మీరు ఎటువైపు ఏ షేప్ కావాలనుకుంటున్నారో అలా ఫ్లవర్కి ఫ్రంట్ వైపు అనమాట, ఒకవైపు పర్ల్ తీసుకుంటున్నాను అండ్ ఒక షుగర్ బీడ్. ఇవి రెండు మనం యాడ్ చేయాలి ఎక్స్ట్రా. లాస్ట్ టైం డిజైన్కి దీనికి ఎక్స్ట్రా ఇది మాత్రమే ఉంటుంది. ఒక పర్ల్ ఒక షుగర్ బీడ్ యాడ్ చేస్తున్నాం అంతే. దాని కింద వైపు లాక్కుని మీరు జాగ్రత్తగా, నేను లాస్ట్ టైం నాట్ వేయడం నేర్పించాను కదా, అలా జాగ్రత్తగా నాట్ వేసేసుకోండి. ఇక్కడ నేను మిగిలిన దారంతో నేను అడ్జస్ట్ చేసేసుకుంటున్నా. లాస్ట్ టైం వీడియో ఒక్కసారి చూడండి, ఎట్లా నాట్ వేసాను అనేది చూపించా కదా, ఒకసారి చూడండి. ఈ డిజైన్ కూడా మనం సేమ్ ఒక 1/2 ఇంచ్ అలా గ్యాప్ ఇచ్చుకుని మీరు డ్రెస్ ప్యాటర్న్కి వేసుకుంటారా, బ్లౌజ్ ప్యాటర్న్కి వేసుకుంటారా అనేది చూసుకుని వేసుకోండి. ఇంతే అండి. థ్యాంక్ యూ, అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో కోసం మళ్ళీ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో మంచి వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఇది ట్రై చేయండి. ట్రై చేస్తున్నారో లేదో కూడా నాకు చెప్పండి. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను మళ్ళీ మంచి వీడియోస్ ఇంకా సింపుల్గా ఉండేవి కూడా నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.